Hello everyone, in this class we will learn about the elements of geometry introduction. Here, what is geometry? The geometry word derived from Greek. Here, geo means earth and metrin means measure. ఈ జామెట్రీ అనే పదము మనము గ్రీక్ వర్డ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ జియో అంటే ఎర్త్ భూమి అని అర్థము, మెట్రీ అంటే మెజర్ అంటే కొలత అనే అర్థము. సో పురాతన కాలంలో మన జామెట్రీని ఎక్కువగా ఉపయోగించేవారు, ఇప్పుడు కూడా మనం ఉపయోగిస్తున్నాం. అయితే ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనేది మనం చూసినట్లయితే మనకి వేదిక సంస్కృతిలో సులభ సూత్రాస్ అనే ప్రిన్సిపల్స్ కూడా చూడడం జరుగుతుంది. అలాగే పైథాగరన్ అనే సైంటిస్టు ఏం చేశారంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే ఏన్షియంట్ గ్రీక్ మ్యాథమెటిషియన్స్ ఈ జామెట్రీని వాళ్ళ యొక్క సైన్స్లోని బంగారు కిరీటంగా దీన్ని అభివర్ణించడం జరిగింది. అయితే ఈ జామెట్రీకి అలా అభివృద్ధి చేసుకుంటూ మనకి బాగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఈజ్ యూక్లిడ్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? యూక్లిడ్. In 300 BC. 300 BC. The father of geometry is Euclid in 300 BC. సో ఈయన మనకి 13 బుక్స్ అనేది రాయడం జరిగింది. సో ఆ బుక్స్ని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారు. ద బుక్ నేమ్ ఏంటి? ఎలిమెంట్స్ అని అంటారు. సో ఈయన చెప్పినటువంటి ఎలిమెంట్స్లోని మన ఒక సాలిడ్ని తీసుకున్నట్లయితే ఈ సాలిడ్కి షేప్ ఉంటుంది, అలాగే సైజ్ ఉంటుంది, అలాగే పొజిషన్ ఉంటుంది. ఈ సాలిడ్ని ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మనం మార్చవచ్చు. సాలిడ్కి బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీస్ని మనం సర్ఫేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ఫిగర్ చూసినట్లయితే మనకి ఇదొక సాలిడ్, ఇదొక సాలిడ్. ఈ సాలిడ్కి బౌండరీస్ ఏంటంటే ఇవి, ఈ బౌండరీస్ అంటే సర్ఫేస్ అంటారు. ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్. అంటే సాలిడ్ అనేది ఏ షేప్లో ఉంటుందంటే 3D షేప్లో ఉండడం జరుగుతుంది. సాలిడ్స్ అనేవి 3D షేప్లో ఉంటుంది. సో ఇవేంటంటే ఈ సాలిడ్ ఫామ్ అవ్వాలంటే సర్ఫేసెస్ అనేవి ఉండాలి. వీటిని మనం సర్ఫేసెస్ అంటారు. సర్ఫేసెస్. ఈ సర్ఫేసెస్ లైన్స్గానే ఉంటాయి మరియు కరుడుగా కూడా ఉంటాయి. ఏమంటారు వీటిని? కర్వ్స్ కూడా అంటారు. కర్వ్స్. ఇది 2D షేప్లో ఉంటుందన్నమాట. ఇదే షేప్ 2D షేప్. ఓన్లీ లెంత్ బ్రెత్ మాత్రమే ఉంటుంది సర్ఫేస్కి. సాలిడ్కి లెంత్ బ్రెత్ హైట్ 3 ఉంటాయి అన్నమాట. 3 మెజర్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ 2 మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి 2D డైమెన్షన్ అంటారు. సో ఇదేంటంటే ఈ సర్ఫేసెస్ అనేవి లైన్స్తో లేదా కర్వ్స్తో ఫామ్ అవుతాయి. సో దీన్ని ఏమంటారంటే 1 డైమెన్షన్స్. దీన్ని లైన్స్ అంటారు. ఇది 1 డైమెన్షన్లో ఉంటుంది. ఇది 1 డైమెన్షన్. సో నెక్స్ట్ ఈ లైన్స్ అనేవి ఫామ్ అవ్వాలంటే పాయింట్స్ యొక్క గ్రూప్ ఆఫ్ పాయింట్స్ వల్ల మనకి లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీన్ని ఏమంటారంటే పాయింట్. ఏంటిది? పాయింట్. పాయింట్కి లెంత్ ఉండదు, బ్రెత్ ఉండదు, హైట్ ఉండదు. సో ఎటువంటి డైమెన్షన్ లేనిది ఏంటంటే పాయింట్. 1 డైమెన్షన్ ఉండేది మనకి లైన్, 2 డైమెన్షన్స్ ఉండేవి సర్ఫేసెస్ ఆర్ కర్వ్స్, 3 డైమెన్షన్స్ ఉండేవి సాలిడ్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని యూక్లిడ్ అనేది పాయింట్, ప్లేన్, సర్ఫేస్ గురించి డిఫైన్ చేయడం జరిగింది. సో యూక్లిడ్ 23 డెఫినేషన్స్ అనేవి లిస్ట్ చేయడం జరిగింది. వాటిలో కొన్ని ఇక్కడ రాయడం జరిగింది. సో వాటి గురించి మనం చూద్దాం. సో ఏ పాయింట్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. అంటే పాయింట్ని మనం ఎటువంటి భాగాలుగాను విభజించలేము అని చెప్పవచ్చు. ఏ లైన్ ఈజ్ బ్రెత్లెస్ లెంత్. అంటే లైన్ అనేది లెంత్ని మాత్రమే కలిగి ఉంటుంది కానీ బ్రెత్ని కలిగి ఉండదు. నెక్స్ట్ ద ఎండ్స్ ఆఫ్ ఎ లైన్ ఆర్ పాయింట్స్. ఈ లైన్కి ఎండ్స్ ఏముంటాయంటే పాయింట్స్ ఉంటాయి అని వివరించడం జరుగుతుంది. ఏ స్ట్రైట్ లైన్ విచ్ లైన్స్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఒక లైన్ అనేది ఫామ్ అవ్వాలంటే ఆ లైన్ మీద ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ జాయిన్ చేస్తేనే మనకి లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఏ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెత్ ఓన్లీ. సర్ఫేస్ అనేది లెంత్ని మరియు బ్రెత్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనికి లెంత్ ఉంటుంది, దీనికి బ్రెత్ ఉంటుంది. సో ఈ రెండింటిని మాత్రమే కలిగి ఉండేది మనకి సర్ఫేసెస్. నెక్స్ట్ ద ఎడ్జ్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ లైన్స్. ఈ సర్ఫేస్ యొక్క ఎడ్జెస్ని సరే ఇవి ఎడ్జెస్ అంటారు. ఈ ఎడ్జెస్ని ఇవి లైన్స్ మాత్రం కలిగి ఉంటాయి. ఎడ్జెస్ ఏముంటాయి? లైన్స్ మాత్రమే కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఏ ప్లేన్ సర్ఫేస్ ఈజ్ ఎ సర్ఫేస్ విచ్ హ్యాస్ లైన్స్ ఈవెన్లీ విత్ స్ట్రైట్ లైన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఒక ప్లేన్ సర్ఫేస్ అనేది మనకి ఎలా ఉంటుందంటే
స్ట్రైట్ లైన్స్తో కలిగి ఉంటుంది. ప్లేన్ సర్ఫేస్ అని ఉంటుంది, స్ట్రైట్ లైన్స్తో కలిగి ఉంటుంది అనే విషయాన్ని మనకి యూక్లిడ్ తను లిస్ట్ చేసుకున్నటువంటి 23 ఎలిమెంట్స్లో కొన్ని పాయింట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ప్లేను, లైన్ అండ్ పాయింట్స్ని అన్డిఫైన్డ్ టర్మ్స్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. సో యూక్లిడ్ ఒక డెఫినేషన్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి చెప్పడం జరిగింది. సో అవేంటంటే యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్. సో ఇప్పుడు మనం యాక్సియమ్స్ గురించి నేర్చుకున్నాం. యాక్సియమ్స్ అంటే ధర్మములు. సో యాక్సియమ్స్ అనేవి ఒక స్టేట్మెంట్స్, ఇవి సెల్ఫ్ ఎవిడెంట్తో కూడినటువంటివి. వీటికి ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు. డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ప్రూఫ్, ఇట్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్ స్టేట్మెంట్. సో ఇక్కడ యూక్లిడ్ కొన్ని స్టేట్మెంట్స్ అంటే యాక్సియమ్స్ చెప్పడం జరిగింది. అవి మనం చూద్దాం. ఫస్ట్ వన్, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే రెండు థింగ్స్ మనం తీసుకున్నట్లయితే, థింగ్స్ అని మనం రాసులు అని చెప్పొచ్చు. రెండు రాసులను తీసుకున్నట్లయితే రెండు రాసులు సమానంగా ఉంటే అవి రెండు కూడా ఒకదానొకటి సమానం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, థింగ్స్ అంటే సేమ్ రేడియస్, సేమ్ హైట్ ఉన్నటువంటి రెండు సాలిడ్ తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి సమానం అవుతాయి అని అర్థం. నెక్స్ట్, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ ద హోల్ ఆర్ ఈక్వల్. అంటే రెండు సమానమైనటువంటి వస్తువులు తీసుకున్నట్లయితే వాటిని యాడ్ చేస్తే మొత్తము కూడా సమానం అవుతుంది. ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 = 2 అనుకుందాం. దీనికి 3 అనేది యాడ్ చేస్తాం, ఇటువైపు దీనికి 3 అనేది యాడ్ చేస్తాం. మనకి టోటల్గా ఏమైంది, మనకి ఇది 5 అయింది, ఇటువైపు కూడా 5 అయింది. అంటే ఈ రెండు కూడా థింగ్స్ అనుకున్నట్లయితే ఈక్వల్స్కి రెండు ఈక్వల్స్ని యాడ్ చేస్తే మళ్ళీ ఈక్వల్గానే మొత్తం హోల్ అనేది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ ద రిమైండర్స్ ఆర్ ఈక్వల్. అంటే రెండు ఈక్వల్ అయినటువంటి టర్మ్స్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, స్క్వేర్ అనేది స్క్వేర్కి ఈక్వల్. ఇందులోంచి ఈ పార్ట్ మనం సపరేట్ చేస్తాం, ఈ పార్ట్ తీసేస్తాం ఇక్కడ. అప్పుడు టోటల్గా ఏముంటుంది, ఈ థింగ్ అనేది ఇలా ఈ షేప్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఏ షేప్లో ఉందో ఇది కూడా అదే షేప్లో ఉంటుంది. అంటే ఈ థింగ్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సపరేట్ చేస్తే కూడా రెండు కూడా ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్, థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఈక్వల్ టు ద వన్ అనదర్. అంటే మనం ఒక స్క్వేర్ని తీసుకుని దాని మీద ఇంకొక స్క్వేర్ మనం పెట్టినట్లయితే ఈ విధంగా రెండు కూడా కోయిన్సైడ్ ఉంటాయి. అంటే వాటి యొక్క లెన్స్ అనేవి కూడా ఈక్వల్ అయిపోతాయి, ఒకదానొకటి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే ఒక స్క్వేర్ తీసుకుందాము. దాని యొక్క స్క్వేర్ యొక్క ఏరియా వచ్చేసరికి 4 సెంటీమీటర్ స్క్వేర్, ఇంకొక స్క్వేర్కి కూడా సేమ్ 4 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అయితే వీటిని మనం డబల్ చేస్తాం. థింగ్స్ విచ్ ఆర్ డబల్ ద సేమ్ థింగ్స్, వీటిని డబల్ చేస్తే ఏమవుతుంది, మనకి 8 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. దీన్ని డబల్ చేస్తే ఏమవుతుంది, 8 సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని డబల్ చేస్తే ఏమవుతుంది, మనకి 8 సెంటీమీటర్ స్క్వేర్. అంటే డబల్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అనేది అవ్వడం జరుగుతుంది. థింగ్స్ విచ్ ఆర్ హాఫ్స్ ఆఫ్ ది సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు ద వన్ అనదర్. ఇప్పుడు ఇదే థింగ్ తీసుకున్నాం మనం. 4 సెంటీమీటర్ ఉంది ఒకదాని ఏరియా, ఇంకొక దాని ఏరియా 4 సెంటీమీటర్స్ ఉంది. దీన్ని హాఫ్ చేస్తే ఏమవుతుంది, మనకి 2 సెంటీమీటర్ అవుతుంది. ఇది 2 సెంటీమీటర్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవి యూక్లిడ్స్ యాక్సియమ్స్. సో మనం యాక్సియమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు యూక్లిడ్స్ పాస్టులేట్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో వాటిలో 5 పాస్టులేట్స్ ఉన్నాయి మనకి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, టు డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ పాయింట్. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మనం స్ట్రైట్ లైన్ అనేది మనం డ్రా చేయొచ్చు. స్ట్రైట్ లైన్ అనేది మనం డ్రా చేయొచ్చు. సెకండ్ వన్, ఎ లైన్ సెగ్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ టు ఫార్మ్ ఏ స్ట్రైట్ లైన్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే లైన్ సెగ్మెంట్ ఉందో ఈ లైన్ సెగ్మెంట్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ బోత్ సైడ్స్కి వెళ్ళిపోతే అలాగా మనకి స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ పాస్టులేట్. థర్డ్ పాస్టులేట్, టు డిస్క్రైబ్ ఏ సర్కిల్ విత్ ఎనీ సెంటర్ అండ్ రేడియస్. ఇది సెంటర్ ఉంది, ఇది రేడియస్ ఉంది. మనం ఏం చేసి మనం ఒక సర్కిల్ని డ్రా చేయొచ్చు. డిఫరెంట్గా మనం సేమ్ డిఫరెంట్ సెంటర్స్తో డిఫరెంట్ రేడియస్తో మనం సర్కిల్స్ అనేవి డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్ రైట్ యాంగిల్స్ ఈక్వల్ టు వన్ అనదర్. సో ఇదొక రైట్ యాంగిల్, సో ఇదొక రైట్ యాంగిల్, సో ఇలా తీసుకుంటే ఇది కూడా రైట్ యాంగిల్ అవుతుంది. మనకి ఏ రైట్ యాంగిల్ తీసుకున్నా సరే అవి ఒకదానికొకటి సమానంగానే ఉంటవి. నెక్స్ట్, ఇఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఫాలింగ్ ఆన్ 2 straight lines
మేక్ ద ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఇప్పుడు ఇదొక స్ట్రైట్ లైన్ ఉంది, ఇదొక స్ట్రైట్ లైన్ ఉంది, డిఫరెంట్ స్ట్రైట్ లైన్. ఈ 2 స్ట్రైట్ లైన్స్ మీద ఒక లైన్ అనేది ఇంకొకటి ఫాలింగ్ అయింది. ఇలా ఫాలింగ్ అయినప్పుడు సో ఇక్కడ ఏమవుతాయండి, యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్, ఈ రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్, మొత్తం 1 2 3 4 ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ టేకెన్ టుగెదర్ ఈజ్ లెస్ దెన్ 2 రైట్ యాంగిల్స్. సో ఒకే సైడ్ తీసుకున్నట్లయితే ఈ ఒక సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ అనేవి 180 కన్నా తక్కువ ఉంటాయి. సో దెన్ ద 2 straight lines if produced infinitely meet on that side on with sum of the angles less than 180. సో ఈ 2 స్ట్రైట్ లైన్స్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఈ 2 ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి మనకి సమ్ చేస్తే మనకు 180 కన్నా తక్కువ ఉంటుంది. అటువైపున ఈ రెండు కూడా మీట్ అవుతాయి అని మనకి 5th పోస్టులేట్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇవి యూక్లిడ్స్ పోస్టులేట్స్. సో చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ కంజక్టర్స్. కంజక్టర్స్ అంటే పరికల్పనలు. అంటే ద స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నైదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్ ఆర్ కాల్డ్ కంజక్టర్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాంపుల్, ఎవ్రీ ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 4 కెన్ బి రిటర్న్ యాజ్ సమ్ ఆఫ్ 2 ప్రైమ్స్. సో ప్రతి ఈవెన్ నెంబర్ని మనం 4 కన్నా ఎక్కువగా ఉన్నటువంటి 2 ప్రైమ్ నెంబర్స్ మొత్తానికి సమానంగా రాయొచ్చు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అనే నెంబర్ తీసుకున్నట్లయితే ఇది ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 4. సో దీని ఎలా రాయొచ్చు మనం 3 + 3 కింద రాయొచ్చు. ఇక 3 అనేది మనకి ఏమవుతుందంటే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అలా 8 అనే నెంబర్ తీసుకున్నట్లయితే 8 అనేది 4 కన్నా ఎక్కువగానే ఉంటుంది. సో 8 అనేది 3 + 5, ఇక్కడ 3 5 అనేది 2 ప్రైమ్ నెంబర్స్ కింద ఈక్వల్. ఇది 4 కన్నా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుంటే 12 కూడా 4 కన్నా ఎక్కువ ఉంటుంది. 12 మనం 5 + 7 కింద రాయొచ్చు. ఈజ్ గ్రేటర్ దాన్ 4. ఎవ్రీ ఈవెన్ నెంబర్ అన్నాడు మనకి. మరి 2 కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది కదా, కానీ 2 అనేది గ్రేటర్ దాన్ 4 అనేది అవ్వదు, గ్రేటర్ దాన్ 4 అనేది కాదు. సో ఇవి కొన్ని ప్రూవ్ అవుతాయి, కొన్ని డిస్ప్రూవ్ అవుతాయి. సో ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన వారు గోల్డ్ బ్యాచ్. నైదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్ ఆర్ కాల్డ్ కంజక్టర్స్. సో ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది.